బడుగు బలహీన వర్గాల హక్కుల కోసం జ్యోతిబా పూలే తన జీవితాన్ని దారపోశారని, మహిళ విద్య వికాసం కోసం పూలే దంపతులు చేసిన కృషి ఎనలేనిదని, నాటి సాంఘిక దురాచారాలపై పూలే నిరంతరం పోరాటం చేశారని పెన్హర్సర్స్ ఉద్యోగ మరియు ఉపాధ్యాయ జేఏసీ వీసీకే పార్టీ నాయకులు అన్నారు. ప్రకాశం జిల్లా మార్కాపురం పట్టణంలోని ప్రెస్ క్లబ్ నందు వీసీకే పార్టీ రాష్ట్ర కార్యదర్శి తూమాటి అచ్చయ్య అధ్యక్షతన మహాత్మా జ్యోతిరావు పూలే జయంతి వేడుకలు ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా పార్టీ రాష్ట్ర అధ్యక్షులు విద్యాసాగర్, బీసీ ఎంప్లాయీస్ ఏపీ జేఏసీ చైర్మన్ మాదాసు రంగ నాయకులు పాల్గొన్నారు. ముందుగా వారు మహాత్మా జ్యోతిరావు పూలే చిత్రపటానికి పూల మాలలు వేసి ఘన నివాళులు అర్పించారు. ఈ సందర్భంగా వ్యక్తులు మాట్లాడుతూ మహాత్మా జ్యోతిరావు పూలే దిగువ కులాల ప్రజలకు సమాన హక్కులు పొందడానికి సత్యశోధక్ సమాజ్ను ఏర్పాటు చేసినట్లు తెలిపారు. అణగారిన వర్గాల అభ్యున్నత కోసం పనిచేసిన ఈ సంఘంలో అన్ని మతాలు, కులాలు ప్రజలు కూడా చేరవచ్చునని పిలుపునిచ్చినట్లు తెలిపారు. ప్రత్యేకంగా బాలికల విద్య కోసం మొదటిసారి పాఠశాలను ప్రారంభించినట్లు తెలిపారు. పూలే దంపతులు భారతరత్న ఇవ్వాలని బీసీ ఉద్యోగ జేఏసీ నాయకులు ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తున్నట్లు తెలిపారు. ఈ సందర్భంగా బీసీ పెన్షనర్స్ ఉద్యోగ ఉపాధ్యాయ జేఏసీ రాష్ట్ర కమిటీ నాయకులు ఆంధ్రప్రదేశ్లో బీసీ కుల జనగణన చేయాలని, బీసీలకు విద్యా ఉద్యోగ ఉపాధిలో 50% రిజర్వేషన్ కల్పించాలని, స్థానిక సంస్థల్లో బీసీలకు 50% రిజర్వేషన్ కల్పించాలని, ఈడబ్ల్యూఎస్ రిజర్వేషన్ రద్దు చేయడానికి అసెంబ్లీలో తీర్మానం చేసి బీసీ బిల్లు పెట్టాలని, మండల కమిషన్ సిఫారసులను అమలు చేయాలని, క్రిమీలేయర్ విధానాన్ని బీసీలకు రద్దు చేయాలని, చట్టసభలలో బీసీకి జనాభా ప్రతిపాదకన రిజర్వేషన్ కల్పించాలని, బీసీ ఉద్యోగులకు ప్రమోషన్లో రిజర్వేషన్ కల్పించాలని ప్రభుత్వాన్ని కోరారు. ఈ కార్యక్రమంలో బీసీ నాయకులు నల్లబోతుల శ్రీనివాసరావు, దేవలూటి శంకర్, అల్లూరయ్య, శంకరయ్య, సుబ్బారావు, వెంకటేశ్వర్లు, కాసయ్య తదితరులు పాల్గొన్నారు.